హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింత చిగురు పప్పు ఎలా చేయాలో ఆ విధానాన్ని తెలుసుకుందాం. చింత చిగురు మనకు వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. చింత చిగురుకు కావాల్సిన ఐటమ్స్ను కట్ చేసుకుందాం. ఫస్ట్ కందిపప్పును కుక్కర్లో వేసుకుందాం. తరువాత చింత చిగురును వేసుకుందాం. కట్ చేసిన వంకాయలను వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయను వేసుకుందాం. కట్ చేసిన టమోటాను, పచ్చిమిరపకాయలను, వెల్లుల్లిపాయలను వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా మసాలా పొడిని వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఐటమ్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ను వెలిగించి స్టవ్ మీద కుక్కర్ను పెట్టుకుందాం. మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. తరువాత కుక్కర్ను దించుకొని అందులోని వాటర్ను సపరేట్ చేసుకుందాం. వంకాయలను కూడా సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకుందాం. మెత్తగా ఎనుపుకున్న తర్వాత వాటర్ను ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ చింత చిగురు పప్పుకు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తరువాత ఆవాలు వేసుకుందాం. కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్ వేసుకుందాం. తరువాత ఈ చింత చిగురు పప్పును ఇందులో వేసుకుందాం. బాగా కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం సేపు ఉడికిన తర్వాత చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది.
ఈ చింత చిగురు పప్పు రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. ఈ చింత చిగురు పప్పు ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.